నమస్తే, వెల్కమ్ టు నేషనలిస్ట్ హబ్ అండ్ ఎన్హెచ్టీవీ. నేను రఘునందన్. సో జమ్మూ కాశ్మీర్లో అసెంబ్లీ ఎన్నికలు రాబోతున్నాయి. మనందరికీ తెలిసిన విషయమే. మొన్నటికి మొన్న ఎలక్షన్ కమిషన్ ప్రెస్ మీట్ ఏర్పాటు చేసి జమ్మూ కాశ్మీర్ ఎలక్షన్స్కి సంబంధించి 3 విడతలుగా ఎలక్షన్లు జరుగుతాయంటూ నోటిఫికేషన్ విడుదల చేసింది. ఇక ఇదే అదునుగా జమాతే ఇస్లామీ, ఇదొక యాంటీ ఇండియా గ్రూప్ అని చెప్పాలి, పాకిస్తాన్కు సపోర్టు చేసే ఒక గ్రూప్ జమాతే ఇస్లామీ జమ్మూ కాశ్మీర్లో ఇప్పుడు రంగంలోకి దిగింది. ఏమిటి అంటే, 100 మంది సభ్యులున్న ఈ జమాతే ఇస్లామీ ఈరోజు ప్రజాస్వామ్యబద్ధంగా మేము కూడా పార్టిసిపేట్ చేస్తామంటూ రంగంలోకి దిగింది. అయితే ఎన్నికల్లో వీళ్ళంతా నిలబడతామని చెప్పి చెప్తూ ఉన్నారు. అయితే అందరూ ఒక గ్రూప్గా ఏర్పడడం వల్ల జమాతే ఇస్లామీ యాంటీ ఇండియా యాక్టివిటీస్ చేయడం వల్ల దానికి సంబంధించి ఒక బ్యాన్ అయితే విధించింది భారతదేశం. అయితే దీన్ని అదునుగా తీసుకొని మరి ఈ జమాతే ఇస్లామీని బ్యాన్ చేశారు కాబట్టి వాళ్ళంతా ఒక్కొక్కరుగా విడిపోయి వాళ్ళు ఇండిపెండెంట్గా తమ తమ నియోజకవర్గాల నుంచి నిలబడే ప్రయత్నం చేయబోతున్నారు. సో ఇది ప్రస్తుతం ఉన్న వార్త. మొత్తానికి జమాతే ఇస్లామీ గ్రూప్ బ్యాన్ అయింది కాబట్టి అందులో ముఖ్యమైన సభ్యులందరూ ఇండిపెండెంట్లుగా నిలబడి, స్వతంత్ర అభ్యర్థులుగా నిలబడి ఎన్నికల్లో గెలుద్దామనేది వారి ఉద్దేశం. మరి నిజంగా ఈ యాంటీ ఇండియా మూమెంట్లు ఎత్తుకునే ఈ జమాతే ఇస్లామీ, పాకిస్తాన్కు అనుకూలంగా ప్రవర్తించే జమాతే ఇస్లామీ సభ్యులు నిజానికి వారు ఒక్కొక్కరుగా విడిపోయి ఎన్నికల్లో గనక గెలిస్తే పరిస్థితి ఏమిటి? వీళ్ళందరి ఉద్దేశం ఏమిటి? అసలు వీళ్ళు ఒక్కొక్కరుగా నిలబడి గెలిచినట్లయితే జమ్మూ కాశ్మీర్లో ఎటువంటి పరిస్థితి నెలకొనబోతోంది? రేపు ప్రజాస్వామ్యబద్ధంగా ఇక్కడ ఎన్నికలు జరగాలి, ప్రజాస్వామ్యంలోకి జమ్మూ కాశ్మీర్ కూడా రావాలి అని సుప్రీంకోర్టు చెప్పినప్పటికీ మరి అదే ఎన్నికల్ని అడ్డుపెట్టుకొని ఈరోజు ఈ జమాతే ఇస్లామీ సభ్యులు కనుక గెలిస్తే రాబోయే రోజుల్లో జమ్మూ కాశ్మీర్ మళ్ళీ వెనక్కి వెళ్ళిపోతుందా అనే అనుమానం మనకు వస్తుంది. మరోవైపు ఒమర్ అబ్దుల్లా లాంటి వాళ్ళు ఇప్పటికే వీళ్ళ యొక్క ఈ నిర్ణయాన్ని సమర్థించిన సందర్భం. మరోవైపు ఆర్టికల్ 370 రద్దు చేస్తా, మొత్తానికి మేము మళ్ళీ పునరుద్ధరిస్తాము అంటూ ఒమర్ అబ్దుల్లా మేనిఫెస్టోలో ప్రకటించుకున్న సందర్భం, దానికి కాంగ్రెస్ పార్టీ కూడా సపోర్ట్ చేస్తున్న సందర్భం మనకు తెలుస్తూనే ఉంది. సో వీళ్ళందరినీ గనక మనం ఒక బ్యాక్గ్రౌండ్లో గనక తీసుకున్నట్లయితే రేపు ఎన్నికలనే అడ్డం పెట్టుకొని, ప్రజాస్వామ్యం అనే పేరు అడ్డం పెట్టుకొని రంగంలోకి దిగి వీళ్ళంతా మళ్ళీ జమ్మూ కాశ్మీర్ని ఏం చేయబోతున్నారు? మళ్ళీ వెనక్కి తీసుకెళ్ళబోతున్నారా? లేకపోతే పాకిస్తాన్కు అనుకూలంగా మార్చుకునే ప్రయత్నం చేస్తున్నారా? లేకపోతే ఇదివరకు జమ్మూ కాశ్మీర్ అంటే కల్లోల కాశ్మీర్ గుర్తొచ్చేది, మళ్ళీ కల్లోలం సృష్టించే ప్రయత్నాలు ఏమైనా చేస్తారా? లేకపోతే కేంద్ర ప్రభుత్వాన్ని ఏదో రకంగా ఇరుకునబెట్టే ప్రయత్నం చేస్తారా ఈ సమస్యను పూర్తిగా ఎక్కువయ్యేటట్టు చేసి? సో ఇన్ని పరిస్థితులు ఈ రకంగా ఉన్నాయి. ఇన్ని భయానకమైన విషయాలు మనకు తెలుస్తూ ఉన్నాయి. జమాతే ఇస్లామీ ఈరోజు ఇండిపెండెంట్గా నిలబడే ప్రయత్నం చేస్తూ ఉంటే ఆ సభ్యులు. సో దీనంతటికి మాట్లాడదాం. మరి ఎందుకు నిలబడాలనుకుంటున్నారు, ఏ టార్గెట్ తోటి, మరి దీనికి కౌంటర్ ఏమిటి అండ్ భవిష్యత్ ఏమిటి జమ్మూ కాశ్మీర్కి సంబంధించి? ఇప్పుడిప్పుడే డెవలప్ అవుతోంది అని మనం అనుకుంటున్న తరుణంలో మరి ఇటువంటి సభ్యులు ఇండిపెండెంట్గా నిలబడితే పరిస్థితి ఏంటి? ఇవన్నీ కూడా మనం మాట్లాడుకుందాం. మనతో పాటు ప్యానెల్లో ఉన్నారు కపర ప్రసాద్ గారు, రాజకీయ సామాజిక విశ్లేషకులు. కపర ప్రసాద్ గారు నమస్తే అండి. అండ్ పల్నాటి వెంకటరెడ్డి గారు ఉన్నారు. వెంకటరెడ్డి గారు రాజకీయ సామాజిక విశ్లేషకులు. వెంకటరెడ్డి గారు నమస్తే అండి, వెల్కమ్ టు నేషనలిస్ట్ హబ్. అండ్ మురళీ మనోహర్ గారు ఉన్నారు, ప్రొఫెసర్, వారు కూడా రాజకీయ సామాజిక విశ్లేషకులు. అండ్ మరికొద్దిసేపట్లో రచనారెడ్డి గారు, బీజేపీ అధికార ప్రతినిధి, అడ్వకేట్, వారు కూడా జాయిన్ అవుతారు. సో ముందుగా మురళీ మనోహర్ గారు, మీ దగ్గర నుంచి నేను స్టార్ట్ చేస్తాను. సో నిజానికి జమాతే ఇస్లామీ సభ్యులు ఇలా గుంపులుగా యాంటీ ఇండియా స్లోగన్లు, మూమెంట్లు తీసుకొచ్చేవాళ్ళు ఈరోజు స్ప్లిట్ అయిపోయి ఒక్కొక్కళ్ళుగా ప్రజాస్వామ్యబద్ధంగా మేము నిలబడతాం, మాకు ఓటు వేసే హక్కు ఉంది, తర్వాత ఎలక్షన్లలో నిలబడే హక్కు ఉంది, బ్యాన్ చేసినప్పటికీ కూడా అని మాట్లాడుతున్న సందర్భం, ఈరోజు డిసైడ్ అవుతున్న సందర్భం. సో ఇది ఎలాంటి సినేరియో అనుకోవాలి? ముఖ్యంగా ఇంట్రొడక్టరీ రౌండ్ ఒక్కసారి తీసుకుంటాను అందరి దగ్గర నుంచి. సో మురళీ మనోహర్ గారు. నమస్తే అండి, అందరికీ నమస్తే. మీరు లేవనెత్తిన అంశము చాలా ఆందోళన కలిగించే అంశంగా మనకు పైకి కనిపిస్తున్నప్పటికీ నేను ఆ విషయంలో కాస్త విభేదిస్తున్నా. ఎందుకంటే ఈ ఆర్గనైజేషన్స్ అన్ని ఎన్నికల్లో ఒకప్పుడు పాల్గొనలేదు. జమాతే ఇస్లామీ ఆఫ్ జమ్మూ కాశ్మీర్ అంటారు దీన్ని, అలాగే జమాతే ఇస్లామీ ఆఫ్ పాకిస్తాన్ కూడా ఉంది అక్కడ. కనుక చాలా మంది దాన్ని అనుబంధ సంస్థగా దీన్ని
చూపిస్తూ ఉంటారు. పాకిస్తాన్ అక్కడ నుంచి దీన్ని నడిపిస్తుంది అని ఒక అభిప్రాయం. అలాగే మనకు PDP కానీ లేకపోతే నేషనల్ కాన్ఫరెన్స్ కానీ ఇతరత్ర చోటా మోటా ఏమేమి పార్టీలు ఉన్నాయో ఇప్పుడు ఈవెన్ JKLF సిన్ మాలిక్ కట్టర్ ఇది కదా, ఎనిమీ ఆఫ్ ఇండియా ఎనిమీ కదా, ఆయన కూడా చివరకు ఎన్నికల్లో పాల్గొన్నాడు. 1994 ఎన్నికల్లో 96 నుంచి ఎన్నికల్లో పాల్గొనడం మొదలు పెట్టాడు నేను. కాకపోతే 66 లోనే ప్రారంభించాడు ఆర్గనైజేషన్, సపరేటిస్ట్, కంప్లీట్ సపరేటిస్ట్ ఆర్గనైజేషన్ అది. ఆ తర్వాత ఎన్నికల్లో పాల్గొన్నది. ఇప్పుడు ఇది జమాతే ఇస్లాం కూడా, ఇది కూడా ఎన్నికల్లో పాల్గొన్నది. 1971 లో పాల్గొన్నది, ఓడిపోయింది. ఒక 4-5 సీట్లు అది రిగ్గింగ్ ద్వారా తెచ్చుకున్నది. 87 లో కొంత ప్రయత్నం చేసింది. అట్లా అంటే వాళ్ళ స్టాండ్ ఏంది అంటే ఎన్నికలు అనేది ఒక వంక అంతే. ఎన్నికల మీద విశ్వాసం లేదు, కానీ ఎన్నికలు అనేది ఒక వంక ప్రజల దగ్గరికి వెళ్ళడానికి, అలాగే ప్రభుత్వాలను నిలదీయడానికి ఇది మాకున్న అవకాశం అంతే తప్పితే మేము ఈ ఎన్నికలను నమ్మము అని చెప్తా ఉంటారు. మొదటి నుంచి ఓపెన్ గానే చెప్తూ ఉన్నారు, సపరేటిస్ట్ గానే ఉన్నారు. కాకపోతే వీళ్ళు కూడా ముందు నుంచి ఏంటంటే నైదర్ పాకిస్తాన్ నార్ ఇండియా, వీఆర్ డిఫరెంట్, జమ్మూ కాశ్మీర్ ఇది డిఫరెంట్, ఇది మేము ఇండిపెండెంట్ అనేది సేమ్ JKLF కూడా అదే చెప్తుంది, మేము పాకిస్తాన్ కాదు ఇండియా కాదు అనేటువంటి ఒక స్టాండ్ వీళ్ళు తీసుకున్నారు. అయితే చివరకు వీళ్ళ అనుభవాలు ఏం నేర్పాయంటే మేము దూరంగా ఉండడం వల్ల లాభం లేదు, ప్రజలతో కలవాలి, ప్రజలు ఎన్నికల్లో గెలవాలనో ఓడిపోవాలనో కానీ ఎన్నికల్లో నిలబడాలి. ఇలాంటి ఒక అభిప్రాయానికి వచ్చిన వాళ్ళు, గతంలో అనుభవాలు ఉన్నవాళ్లే వీళ్ళంతా కూడా. కనుక ఇప్పుడు రషీద్ చూసాము, రషీద్ కూడా టెర్రర్ ఫండింగ్ కేసులో ఇరుక్కున్నాడు, జైల్లో ఉన్నాడు, కానీ కంటెస్ట్ చేశాడు, ఎన్నికల్లో కంటెస్ట్ చేశాడు. వీళ్ళు ఎవ్వరు కూడా ఇంక్లూడింగ్ PDP సోకాల్డ్ నేషనల్ కాన్ఫరెన్స్, వీళ్ళెవ్వరు కూడా కశ్మీర్ అనేది భారత్ లో ఒక భాగంగా ఉండాలి, ఉండి తీరుతుంది అని బీజేపీలో మాట్లాడే వాళ్ళు కాదు. వీళ్ళు ఎప్పుడు కూడా ఎవరు మాట్లాడారు, ఎన్నికల్లో పాల్గొనే వాళ్ళు ఎవరు మాట్లాడరు. ఒకటే కాంగ్రెస్ ఏం చేస్తుంది అంటే అలాంటి వాళ్ళతో జతగట్టి ఆ రాజకీయ లబ్ధిని పొందుతూ ఉంటుంది. నేషనల్ లెవెల్ పార్టీ అయినప్పటికీ కూడా కాంగ్రెస్ అటువంటి ఒక స్టాండ్ తీసుకున్నది. కనుక జమాతే ఇస్లామీ ఇప్పటికిప్పుడు ఎన్నికల్లో పాల్గొనడం వల్ల సాధిస్తున్నది ఏమీ లేదు అని నా అభిప్రాయం. ఇంకా గట్టిగా చెప్పాలంటే ఒక మాటలో, బాగా కాశ్మీర్ కన్నా జమ్మూలో సీట్లు పెరిగిన ఈ పరిస్థితుల్లో 43 జమ్మూకు వచ్చేసింది. ఇప్పుడు 6 సీట్లు పెరగడంతో 47 మాత్రము, అంటే ఒక 3-4 సీట్లు ఎక్కువ ఉన్నాయి కాశ్మీర్ లో. ఇంతకు ముందు తేడా ఎక్కువ ఉండేది. ఇప్పుడు జమ్మూలో కూడా 43కు 43 బీజేపీ గెలిస్తే గట్టి అవకాశం ఉంది, గెలవడానికి అవకాశం ఉంది. అక్కడ చోటా మోటా పార్టీలు ఉన్నాయి, వాటి ఆసరాతో పవర్ లోకి రావాలనేటువంటి ఒక చక్కటి ప్లానింగ్ జరుగుతుంది. అది సక్సెస్ కూడా అవుతుంది, మనం వరి కావాల్సిన అవసరం లేదు. వీళ్ళ మధ్య గ్యాప్స్ ఉన్నాయి బాగా, ఈ చోటా మోటా పార్టీల మధ్య గ్యాప్స్ ఉన్నాయి, PDP కాన్ఫరెన్స్ మధ్య గ్యాప్స్ ఉన్నాయి. ఇవన్నీ గ్యాప్స్ కారణంగా వీళ్ళు ఒక్కటి కావడము, మొత్తం 47 సీట్లు వీళ్ళు గెలవడం అనేది ఉండదు. కనుక నాకు వీటి మీద పెద్దగా నేను ఆందోళన చెందడం లేదు. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, 10 మందికి షేర్ చేయండి. అలాగే కామెంట్ల రూపంలో మీ అభిప్రాయాలను మాతో పంచుకోండి. నేషనలిస్ట్ హబ్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్ ను సబ్స్క్రైబ్ చేసుకుని తెలుగునాట జాతీయవాద జర్నలిజాన్ని ప్రోత్సహించండి. ఈ వీడియో కింద ఉన్న బెల్ ఐకాన్ పై క్లిక్ చేయడం మర్చిపోవద్దు.